దేశంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని ఘటనపై నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కలకత్తాలోని ఆర్జీ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజీలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన అందరినీ కలిచివేసింది. వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటనను నిరసిస్తూ హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మధురనేని శేషాద్రి మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలు బయటకు వస్తే వారి మాన ప్రాణానికి భరోసా లేదన్నారు. బరి తెగించిన క్రూర మృగాల్లా కొందరి ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేశంలో రాష్ట్రంలో నిర్భయ, దిశ లాంటి సంఘటనలు చోటు చేసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను సవరించి కఠిన చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. మహిళలను దారుణంగా హింసిస్తూ అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్న వారిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో డాక్టర్లపై జరిగిన అత్యాచార ఘటనపై కేంద్రంలో కూటముగా ఏర్పడిన ప్రభుత్వాలు ఎందుకు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ నాయకులు కరుణాకర్, రాజు, ఏబీవీపీ నాయకులు, బీజేపీ మండల అధ్యక్షులు పండరి మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. Yesterday, the incident which happened in the RJKar Medical College, one of the interns which is studying in the RJKar Medical College has died due to one of the criminal who is suspended in the campus, which is regularly doing the same duties from which he is having which is in duty. He surrendered in the seminar hall and he died 3 to 4 days back, and today the justice didn't occur till now. Thank you for this. పశ్చిమ బెంగాల్లో ఆర్జేకర్ అనే గవర్నమెంట్ హాస్పిటల్లో పాపం మమత అనే డాక్టర్ చిన్న వయస్సురాలు ఆమె రాత్రి వేళలో ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు ఆమెపై ఒక దుర్మార్గుడు సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. కాబట్టి వారిని వెంటనే ఉరిశిక్ష వేయాలని మేమందరం ఈరోజు ఆమెకు సానుభూతిగా క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది పుల్కల్ మండల గ్రామంలో. వాస్తవం ఈ రోజుల్లో అమ్మాయిలు బయట వెళ్ళి జాబ్ చేయాలన్నా, చదువుకోవాలన్నా చాలా అత్యాచారాలు ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఘటనలు ఇక ముందు జరగొద్దని, ఇలాంటి వాటికి వెంటనే ఉరిశిక్ష వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మంచి చట్టాలు తీసుకురావాలని, అదేవిధంగా ఏ రాష్ట్రంలో అయితే ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయో ఆ ప్రభుత్వాలను కూడా డిస్మిస్ చేసే అధికారం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.